ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు రాత్రి నుంచి సింహరాశి వారు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోతుంది. అదృష్టం వారిని వెంటాడుతుంది. అయితే సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి? వారు ఏ విధంగా నెంబర్ 1గా ఎదగబోతున్నారు? అయితే 14 సంవత్సరాలుగా దరిద్రం పోయి వారికి అదృష్టం కలగాలంటే వారు చేసుకోవలసిన దైవారాధన ఏంటి? అలాగే ఏ అంశాలలో సింహరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. స్థిరమైన ఆలోచన అనేది వీరికి ఉండదు. ఊగిసలాడే ధోరణిని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. బంధువులకి, బంధానికి, అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరి జీవితం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా కూడా ఆ సమస్యలన్నీ అధిగమించి ఉన్నత స్థానంలోకి వెళ్ళగలుగుతారు. సింహరాశికి చెందిన వారు వారి యొక్క భాగస్వామికి, సంతానానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. సింహరాశి వారికి ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రి నుంచి 14 సంవత్సరాలుగా ఏదైతే దరిద్రం వారిని వెంటాడుతోందో ఆ దరిద్రం వెళ్ళిపోతుందనే చెప్పాలి. అదృష్ట ఫలితాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అంటే రాత్రి 12 గంటల తర్వాత నుంచి వీరి జీవితం మారిపోతుందనే చెప్పుకోవాలి. ఈ సమయం నుండి కూడా అదృష్ట ఫలితాలు అనేవి వారి జీవితంలో ఎంటర్ అవ్వబోతున్నాయి. వారి జీవితంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే పని పూర్తి కాకుండా ఇబ్బంది పడ్డారో ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి. వారి భవిష్యత్తుకు సంబంధించి, వారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వారి భవిష్యత్తును మార్చబోతున్నాయి. అంతకుముందు వారు ఏ పని మొదలుపెట్టినా కానీ వారి పైన దరిద్ర దేవత తాండవం చేస్తుంది కాబట్టి ఆ పనిలో సక్సెస్ అవ్వడం అనేది జరగలేదు. కానీ ఈ సమయంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని విజయవంతంగా మిమ్మల్ని వరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉండిపోతుంది. ఈ విధంగా వారి జాతకం అనేది మారబోతోంది. నెంబర్ 1గా ఎదగబోతున్నారు. అంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారి కళ్ళ ముందే మీరు విజయ గర్వంతో తిరుగుతూ ఉంటారు. అది ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా సరే ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పెరుగుదల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల పొందబోతున్నారు. మీరు ఊహించని రీతిలో మీ ఎదుగుదల అనేది మీకు కనిపిస్తుంది. అన్ని విషయాల్లో కూడా లాభాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలన్నీ కూడా పరిష్కరించుకుని తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసి పై అధికారుల నుండి మద్దతు, ప్రశంసలను పొందుతారు. ఈ విధంగా ఉద్యోగ జీవితంలో కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసేవారు కూడా మార్పులు పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి సంస్థల్లో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార సంస్థల్లో కూడా మంచి లాభాలను చూడబోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీరి కళ అనేది నెరవేరబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ సమయంలో అనువంశికంగా వస్తున్న వ్యాపారాలలో కొత్త మార్పులు చేస్తారు. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఆ వ్యాపారంలో కూడా భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని విస్తరించి ఎంతో అభివృద్ధినైతే చూడబోతున్నారు. ఈ సమయంలో వ్యాపార జీవితానికి సంబంధించి అద్భుతమైన అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో మీ గురించి, అలాగే మీ వ్యాపారం గురించి 10 మంది చెప్పుకునే స్థాయికి ఎదగబోతున్నారు. నెంబర్ 1గా మీరు ఎదిగి చూపించబోతున్నారు. ఈ సమయంలో 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది. మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా మంచి అవకాశాలను పొందుతారు. ఇక విదేశాలలో ఎవరైతే చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు అని అనుకునే వారికి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా గ్రహాలు అనుకూలించడం వల్ల సఫలీకృతమవుతాయి. దేవతల అనుగ్రహం కూడా మీ మీద ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా సింహరాశి వారి యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తోంది.
రాత్రి 12 గంటల తర్వాత గ్రహాలలో జరిగే మార్పుల వల్ల మీ జీవితంలో అదృష్ట దేవత ప్రవేశిస్తుందనే చెప్పాలి. ఇక ఎవరైతే అంతకుముందు స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసుకున్నారో వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా మీరు నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆర్థికంగా వృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని మాటలతో కించపరిచి చిన్న చూపు చూశారో వారి ముందే మీరు ఈ సమయంలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కూడా ఊహించని విధంగా నెంబర్ 1 స్థాయికి చేరబోతున్నారు. ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో మీరు మీ ఆదాయంలో కూడా పెరుగుదల చూడబోతున్నారు. సుఖ జీవితాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో బంధువులతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపబోతున్నారు. విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే చక్కగా వీరు ఏ రంగంలోనైనా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అంటే మూత్ర గ్రంథులకి సంబంధించిన చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దీని గురించి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలన్నీ కూడా పరిష్కరించుకొని వారితో కలిసి మంచి సమయాన్ని గడపబోతున్నారు. విద్యార్థులు కూడా ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. కష్టపడి చదువుకొని వారి లక్ష్యాలను చేరుకుంటారు. 10 మంది వారి గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి ఎదుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసేవారికి కూడా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో విజయం మిమ్మల్ని వారిస్తుంది అని చెప్పుకోవాలి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారికి రాజకీయ భవిష్యత్తులో ఈ సమయంలో పునాది వేసుకుంటారు. రాజకీయంలో కూడా ఈ సమయంలో మీరు నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. ఇన్ని రోజులు మీరు రాజకీయంగా ఎదగటానికి ఎన్నో రకాల ఆటంకాలు వస్తూ ఉండేవి. మంచి పదవి మీకు దక్కలేదు. కానీ ఈ సమయంలో నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. మిమ్మల్ని అవమానించిన వారి ముందే గర్వంతో నిలబడబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో వారు సహాయం కోసం మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకంలో ఈరోజు రాత్రి నుంచి అదృష్టం వారిని వరిస్తుంది. అంటే అదృష్ట దేవత వారి జాతకంలో ప్రవేశించబోతోంది. వారు ఏ పని తలపెట్టినా విజయం వారిని వరించబోతోంది. 14 సంవత్సరాలుగా వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం అనేది వదిలి వెళ్ళిపోతుంది. అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను అందుకోవడం కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి కోసం మీకు వీలైతే ఉపవాసం ఉండండి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో మీరు పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శనివారం ఆలయాలలోకి వెళ్ళి శని భగవానుడికి దీపారాధన చేసి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శని స్తోత్ర పారాయణ చేయటం వల్ల మీకు జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. జీవితంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయి. నెంబర్ 1గా ఎదిగి చూపించబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. సో చూశారు కదండి, ఈరోజు రాత్రి నుంచి సింహరాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి ఎటువంటి అదృష్టం వరించబోతోంది, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.